ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరు దగ్గర పచ్చని అడవిలో రియా అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె దయగల హృదయానికి మరియు జంతువుల పట్ల ప్రేమకు ప్రసిద్ధి చెందింది. రోజూ స్కూల్ అయిపోయిన తర్వాత అడవిలో తిరుగుతూ ఎత్తైన చెట్లను చూసి పక్షుల కిలకిలరావాలు వింటూ ఉండేది. ఒక సూర్యకాంతి మధ్యాహ్నం రియా ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర నడుచుకుంటూ వెళుతుండగా ఆమెకు మృదువైన ఏడుపు వినిపించింది. ఆమె శబ్దాన్ని అనుసరించి చెట్టు కొమ్మలలో ఇరుక్కున్న చిన్న కోతిని కనుగొంది. పేద చిన్న కోతి చాలా ఎత్తుకు ఎక్కడానికి ప్రయత్నించింది. ఇప్పుడు దాని చిన్న కాళ్లు మందపాటి తీగలలో చిక్కుకుపోయాయి. రియా కోతి పట్ల విచారంగా ఉంది మరియు త్వరగా సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె మెల్లగా చెట్టు దగ్గరికి వచ్చి, చింతించకు, చిన్న కోతి. నేను నీకు సహాయం చేస్తాను. రియా జాగ్రత్తగా కోతికి చిక్కిన తీగలను విప్పడం ప్రారంభించింది. కోతి విశాలమైన కళ్లతో ఆమె వైపు చూసింది. ధన్యవాదాలు అన్నట్లుగా. కొద్ది క్షణాల తర్వాత కోతి విముక్తి పొందింది. ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉత్సాహంగా రియా చుట్టూ తిరుగుతూ చెట్టుపై నుంచి కిందకు దూకింది. రియా చిరునవ్వుతో, నేను మీకు సహాయం చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను అంది. కోతి తన కృతజ్ఞత చూపించాలని అనిపించింది. అది భూమి మీద నుండి ఒక చిన్న కొమ్మను పట్టుకుని బహుమతిగా ఇస్తున్నట్లుగా రియాకు అందించింది. రియా నవ్వుతూ, ధన్యవాదాలు, చిన్న కోతి. మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజునుంచి రియా, కోతి మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ కోతి ఆమె అడవి గుండా వెళుతున్నప్పుడు ఆమెను సందర్శించేది. అది చెట్టు నుండి చెట్టుకు ఊగుతూ, రియాను ఆమె దారిలో అనుసరిస్తూ, ఎప్పుడూ ఆనందంగా కబుర్లు చెబుతూ ఉంటుంది. ఒకరోజు రియా మళ్లీ అడవి గుండా వెళుతున్నప్పుడు ఆమె ఒక బురదలో కూరుకుపోయింది. నేల జారేది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆమె తనను తాను విడిపించుకోలేకపోయింది. ఆమె ఆందోళన చెందడం ప్రారంభించగానే చిన్న కోతి కనిపించింది. రియా కష్టాల్లో ఉండడం చూసి అది వెంటనే దగ్గర్లోని చెట్టుకు వేలాడుతున్న పొడవాటి తీగను పట్టుకుని ఆమె పైకి విసిరింది. తీగతో రియా తనను తాను బురద నుండి బయటికి లాగగలిగింది మరియు తిరిగి గట్టి నేలపైకి వచ్చింది. రియా కోతి వైపు చూసింది. ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. చాలా ధన్యవాదాలు, నా మిత్రమా, ఆమె నవ్వుతూ చెప్పింది. ఆ రోజు నుండి రియా మరియు కోతి విడదీయరానివి. వారు అడవిలో ఒకరికొకరు ఆడుకుంటూ, అన్వేషిస్తూ, సహాయం చేసుకుంటూ రోజులు గడిపారు. మరియు వారు సవాలును ఎదుర్కొన్న ప్రతిసారీ వారు ఒకరినొకరు లెక్కించగలరని వారికి తెలుసు. కాబట్టి దయగల చిన్న అమ్మాయి మరియు తెలివైన కోతి మంచి స్నేహితులుగా మిగిలిపోయాయి. దయ యొక్క చిన్న చర్యలు కూడా బలమైన బంధాలను ఏర్పరుస్తాయని చూపిస్తుంది.